చెప్పండి. ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి. సునీత గారు, తెలుగుదేశం పార్టీ నాయకులైనా లేదా జనసేన నాయకులైనా లేదా బీజేపీ నాయకులైనా ఏం విమర్శిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, రోడ్లే వేయలేదు, ఇండస్ట్రీసే పెట్టలేదు, ప్రాజెక్టులే కట్టలేదు, అదేవిధంగా ఉద్యోగాలు వేయలేదు, సిపిఎస్ గురించి ఎక్కడ, హోదా గురించి అంటున్నారు. వీళ్ళు ఏ సబ్జెక్టుకైనా చర్చకు రమ్మని చెప్పండి. ఈ రోజు 15 ఇప్పుడు కుప్పం నుంచి శ్రీకాకుళం ఏదైతే ఇచ్చాపురం వరకు ఈరోజు 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, 10 హార్బర్లు, అది షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్స్, 3 పరిశ్రమ కారిడార్లు, 32 లక్షల ఇల్లులు, అదే విధంగా ఇంటి పట్టాలు, 22 లక్షల ఇల్లులు, అదే విధంగా 15,000 కోట్లతో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం చదువులు, అదే విధంగా 25,000 వరకు పెంపు ఆరోగ్యశ్రీ, ఉద్దానం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో మంచినీటి వసతి, 130 భారీ పరిశ్రమలు, 70,000 కోట్ల పెట్టుబడులు, 2,14,000 ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, అదే విధంగా 4,50,000 కోట్లతో 4,50,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ఉద్యోగాల సృష్టి, 13 లక్షల కోట్ల ఒప్పందాలు జేసీ సదస్సులో, అదే విధంగా సంక్షేమ పదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 1,000,000 ఉన్నాయి. వీళ్ళు దేనికైనా సరే, ఇప్పుడు రోడ్ల గురించి చెప్పమంటారా? చెప్తాను. ఇండస్ట్రీ గురించి ఇది ఏదో సాఫ్ట్ చెప్పండి చెప్తాను. ఇప్పుడు ఏదైతే వేణుగోపాల్ గారు ఇందాక మీరు కూడా అడిగారు కదా ప్రశ్న, రోడ్ల గురించి ఏంటి? జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి జనసేన నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ అదే నేను అడుగుతున్నా. వేణు గారు కన్స్ట్రక్టివ్ గా డిస్కస్ చేద్దాం. మీరు అడిగారు కదా, మీరు శ్వేతపత్రాలు తాళపత్రాలు కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఇప్పటికే 5 సంవత్సరాలు వచ్చాయి. 2020 నుంచి 24 5 కొత్త సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని జాబ్స్ జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు చెప్పండి. అన్ని చెప్తాను, జాబ్ క్యాలెండర్ గురించి చెప్తాను, అన్ని చెప్తాను, వినండి. చెప్పండి. రాష్ట్రంలో రోడ్లు నిర్వహణలో టీడీపీ జాబ్ క్యాలెండర్ జనవరి 1st జాబ్ క్యాలెండర్ ఎన్ని రిలీజ్ చేశారు చెప్పండి, ఆన్సర్ చేయండి. రోడ్లు విత్డ్రా చేసుకుంటారు, రోడ్ల గురించి అరే రోడ్లు మీరు వేసింది ఏముందండి బాబు? రోడ్లు మేము వేసాం, హార్బర్లు మేము కట్టాం, ఫిషింగ్ హార్బర్లు మేము ఇచ్చాం, ఇండస్ట్రియల్ కారిడార్ మేము ఇచ్చాం. ఇవన్నీ బీజేపీ ఇచ్చింది, నరేంద్ర మోడీ ఇచ్చినవి. 32,000 ఇల్లు అని అంటున్నారు. ప్రధానమంత్రి అవును, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇచ్చాడు. మీరేమిచ్చారు? అసలు ఉన్న టిక్కో ఇల్లు, తెలుగుదేశం టైంలో డెవలప్ చేసిన టిక్కో ఇల్లును కూడా మీరు ఇప్పటిదాకా ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వలేదు. మా దయాదాక్షిణ్యంలో మీరు బతుకుతున్నారు. ఎవరు మీ దయాదాక్షిణ్యంతో మేము బతుకుతున్నావా? మా దయాదాక్షిణ్యంలో మీరు బతుకుతున్నారు. ఈరోజు సీరియస్ ఆపండి. ఆ రోజు కూర్చోబెట్టి సదస్సులు జరిపి మీకు ఏం అన్యాయం జరుగుతుందో ప్రతి నెల మీకు రావాల్సిన వాటా పంపిస్తామని ఈరోజు ఏ రాష్ట్రానికి వాటా పంపించుకుని మీకు కింద వేసి పెట్టుకొని ఈరోజు కథం చేస్తున్నారు. మీరు నిధులు రావలేదని కూడా అంటున్నారు. ప్రధాన ప్రశ్న, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేవు కాబట్టి డెవలప్మెంట్ జరగలేదు ఏపీలో అంటూ కూడా. కేంద్రం నుంచి నిధులు రాకపోతే 1వ తేదీన శాలరీ ఇవ్వలేరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి నెల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఒక కేబినెట్ సెక్రటరీ, ఆయనతో పాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ 22వ తారీఖు నుంచి ఒక్క నిమిషం నేను చెప్తున్నా, 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఢిల్లీలో కంపల్సరీ వీళ్ళు మా నిర్మలా సీతారామన్ ఆఫీస్ చుట్టూ తిరగకపోతే 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో శాలరీలు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. అటువంటి దయనీయ స్థితికి ఈ 2 ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చాయి. అది ఓన్లీ వైసీపీ చేసిన పాపమే కాదు, ఇది టీడీపీ వైసీపీ కలిసి చేసిన పాపం. అది ఆంధ్రప్రదేశ్ అలాంటి దిక్కులేని పరిస్థితులకి వీళ్ళిద్దరూ తీసుకొని వచ్చారు. అది వీళ్ళు చేసిన అవినీతి గాని, బంధుప్రీతి గాని, ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ లేకుండా. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తారు.
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఆయన నా కంపెనీ ఏ కంపెనీ పెడతా అందులో నాకు 50% వాటా కావాలి. డెవలప్మెంట్ మోడల్ ఇది. చర్చకు రారు, విమర్శిస్తారు. అరే ఓ జనవరి 1వ తేదీన ఎన్ని జాబ్లు ఇచ్చావో జాబ్ క్యాలెండర్ చెప్పవా బాబు నువ్వు, మిగతావన్నీ ఎందుకు? సిపిఎస్ రద్దు చేయకపోతే ఓట్లు అడగరన్నావు, సిపిఎస్ రద్దు చేశారా? నేను చెప్తాను మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగను, మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు, చేశారా? ప్రతి కుటుంబానికి 15 లక్షలు కొట్టేస్తున్నాడు, యాడేశాడు. మోడీ 15 లక్షలు వేస్తాను మీకు చెప్పాడా? ఎక్కడుందో చెప్పండి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే ఒక్క నెల శాలరీలు కూడా మీరు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో లేదు, అది గుర్తుంచుకోండి. మీరేం దయదక్షులు మాకు చూపించేది? మీ సీఎంఏ చెప్పాడు కేంద్ర ప్రభుత్వానికి 303 సీట్లు వచ్చాయి, మా దురదృష్టం కొద్దీ వాళ్ళకి కానీ మా అలయన్స్ అవసరం ఉంటేనే నేను అడిగేవాడిని, లేకపోతే నేను అసలు ప్రత్యేక హోదా గురించి దేని గురించి